Hi friends, Staff Selection Commission సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్ అండ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి ఈ రోజు స్టార్ట్ అవుతుంది అనమాట 4 మార్చి 2024. ఇంకా దీనికి సంబంధించి మనకి లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ ఇస్ 28th మార్చ్ 2024 అనమాట. ఇంకా ఆన్లైన్ ఫీజ్ పేమెంట్ చేసుకునే దానికైతే 29th మార్చ్ 2024 by 11 PM అనమాట. అలాగే విండో ఫర్ అప్లికేషన్ ఫర్ కరెక్షన్ అనమాట. ఎడిట్ విండో వచ్చేసరికి 2 days టైం ఇవ్వడం జరుగుతుంది. 30th and 31st మార్చ్ 2024 అనమాట. దీనికి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో 9th 10th అండ్ 13th మే 2024 అయితే మనకి టెంటేటివ్గా కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్లస్ మనకి టోటల్గా 4187 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దానికి సంబంధించి మనకి BSF అనమాట, SI అండ్ GD CAPFలో BSFకి సంబంధించి ఒక 892, అలాగే CISFలో 1500, అలాగే CRPFలో 1100, ITPPలో 278, అలాగే SSPలో 62 అనమాట. ఇలాగా మనకి CAPFకి సంబంధించి ఒక 4000 ఉన్నాయి. ఇవి కాకుండా మన సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్ ఢిల్లీ పోలీస్ అనమాట, మేల్ అండ్ ఫీమేల్, మేల్లో ఒక 125, ఫీమేల్లో ఒక 61 ఇలా అయితే ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, ఇంకా ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి సిటిజన్ ఆఫ్ ఇండియా అనమాట. ఎవరైనా అక్రాస్ ఇండియా మేల్ అండ్ ఫీమేల్ దీనికి బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా ఏజ్ లిమిట్కి సంబంధించి మనకి ఇక్కడ కట్ ఆఫ్ డేట్ అయితే ఇచ్చారనమాట. 1st August 2024కి 20 to 25 years అయితే ఉండాలన్నమాట. జనరల్ క్యాండిడేట్స్ కోసం ఇక్కడ 2 dates అయితే ఇవ్వడం జరిగింది. ఈ డేట్స్ మధ్య కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ అంటే మీ యొక్క DOB కనుక ఈ 2 dates కలుపుకొని దీని మధ్య ఉంటే మీరు దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. 2nd August 1999, అలాగే 1st August 2004 అనమాట. దీనికి అదనంగా SC ST వాళ్ళకి, అలాగే OBC NCLకి ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికబుల్ అయితే అవుతుంది అనమాట. ఫ్రెండ్స్, మనకి SC ST వాళ్ళకి ఒక 5 years, అలాగే OBC NCL ఏదైతే ఉందో నాన్ క్రిమినల్ ఏజ్ ఒక 3 years, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ 3 years. ఇవన్నీ కూడాను యాజ్ యూజువల్గా సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికబుల్ అయితే అవుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి కూడా మనకి కట్ ఆఫ్ డేట్ వచ్చేసరికి 1st August 2024కి ఎవరికైతే కనుక డిగ్రీ పాస్ అయితే ఉంటారో వాళ్ళకైతే దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. ఫ్రెండ్స్, ఇంకా మనకి అదర్ స్టాండర్డ్స్ ఏదైతే ఉన్నాయో ఫిజికల్ స్టాండర్డ్స్కి సంబంధించి ఇక్కడ మనకి మేల్ క్యాండిడేట్స్కి 170 centimeters అయితే ఉండాలన్నమాట. చెస్ట్ వచ్చేసరికి 80 centimeters, ఒక 5 centimeters అయితే ఎక్స్పెండ్ అయితే అవ్వాలి. ఇంకా మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ST క్యాండిడేట్స్ అనమాట, షెడ్యూల్ ట్రైబ్కి సంబంధించి 162.5 centimeters ఉంటే సరిపోతుంది. చెస్ట్ వచ్చేసరికి 77 centimeters ఉంటే సరిపోతుంది అనమాట. ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి సంబంధించి 157 centimeters ఉంటే సరిపోతుంది. అలాగే ఫీమేల్ షెడ్యూల్ ట్రైబ్ ఎవరైనా ఉంటే ST క్యాండిడేట్స్ 154 centimeters ఉంటే సరిపోతుంది అనమాట. వెయిట్ అనేది ప్రపోర్షనేట్గా అయితే ఉండాలన్నమాట. దానికి సంబంధించి మనకి మేల్ అండ్ ఫీమేల్కి ఇక్కడ ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్, అలాగే ఇవన్నీ కూడా ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇంకా అప్లికేషన్ ఫీజుకి సంబంధించి మనకి ఆల్ ఉమెన్, SC ST, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళకి వరకు ఫీజు లేదనమాట. అలాగే జనరల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మేల్ క్యాండిడేట్స్కి ఒక 100 rupees మాత్రం మనం ఆన్లైన్లో పే చేస్తే సరిపోతుంది అనమాట. ఫ్రెండ్స్, మనకి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇక్కడ మనకి లాగిన్ ఆర్ రిజిస్టర్ అని దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. మీ గతంలో కనుక ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉంటే డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేసి లాగిన్ అవ్వాలి. లేకపోతే ఈ విధంగా మనం మొదట రిజిస్టర్ అయితే అవ్వాలన్నమాట. ఫ్రెండ్స్, ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇదైతే మనకి కొత్తగా ఒక వెబ్సైట్ అయితే ఇచ్చారనమాట, ssc.gov.in. గతంలో ssc.nic.in ఉండేది. ఇప్పుడైతే ssc.gov.inలోకి రావాలి మనం. మీరు గతంలో కనుక రిజిస్టర్ అయ్యి ఉంటే డైరెక్ట్గా లాగిన్ అయిపోయి మీరు అప్లికేషన్ ఫామ్ అయితే పెట్టుకోవచ్చు. లేదంటే ఇక్కడ ఈ విధంగా రిజిస్టర్ అయితే అవ్వాలన్నమాట. లాగిన్ ఆర్ రిజిస్టర్ అని ఉందన్నమాట. దీని మీద మనం క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ చేసినప్పుడు మనకి ఇలా అయితే వచ్చిందనమాట. రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేసి మనం లాగిన్ అయితే అవ్వాలి. దానికన్నా ముందు ఇక్కడ మనకి రిజిస్టర్ అని ఉందన్నమాట, న్యూ యూజర్ రిజిస్టర్ అని ఉంది. దీని మీద క్లిక్ చేసి మొదట రిజిస్టర్ అయితే అవ్వాలన్నమాట. ఫ్రెండ్స్, మన రిజిస్ట్రేషన్ ఇలా అయితే వచ్చిందనమాట. ఇక్కడ న్యూ క్యాండిడేట్ 1 time రిజిస్ట్రేషన్, ఇక్కడ 4 steps అయితే ఇచ్చారనమాట. మొదట అయితే మనకి పర్సనల్ డీటెయిల్స్ అంటే క్యాండిడేట్స్ నేమ్, ఇంకా ఐడెంటిఫికేషన్, కాంటాక్ట్ డీటెయిల్స్ అనమాట. సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి క్రియేట్ న్యూ పాస్వర్డ్,
మనం కొత్త పాస్వర్డ్ అయితే జనరేట్ చేసుకోవాలి. అలాగే అడిషనల్ డీటెయిల్స్ అనమాట, నేషనాలిటీ అలాగే అడ్రస్ అండ్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. డిక్లరేషన్ అయితే ఇవ్వాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక నోట్ అయితే ఇచ్చారనమాట. మన ఈ ఓటీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నప్పుడు ఆ యొక్క డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో జాగ్రత్తగా అయితే ఆ యొక్క డాక్యుమెంట్స్ ప్రకారం మనం ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. మన రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు మన యొక్క క్యాండిడేచర్ని వాళ్ళు ఎప్పుడైనా కూడా క్యాన్సిల్ చేసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మనం జాగ్రత్తగా అయితే ఇది చూసుకొని డాక్యుమెంట్స్ అన్ని దగ్గర పెట్టుకొని అయితే దీనిని మనం ఓటీఆర్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఒక నోట్ అయితే ఇచ్చారనమాట. కంటిన్యూ అయితే మనం చేసుకోవచ్చు అనమాట. కంటిన్యూ అన్నాం. ఇక్కడ మనకి ఇందాక చెప్పిన 4 స్టెప్స్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇచ్చారనమాట. ఫస్ట్ అయితే పర్సనల్ డీటెయిల్స్ మనం ఇక్కడ మొదట ఫిల్అవుట్ చేసుకోవాలి. మీకు కనుక ఆధార్ కార్డు ఉంటే కనుక ఇక్కడ ఎస్ పెట్టాలన్నమాట. ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డ్ నెంబర్, మీ యొక్క 12 డిజిట్ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. అదైతే ఇక్కడ కన్ఫర్మ్ అయితే సెకండ్ టైం చేయాలన్నమాట. అలాగే ఇక్కడ టైప్ ఆఫ్ ఐడెంటిఫికేషన్, ఒకవేళ మీకు కనుక లేకపోతే ఆధార్ కార్డ్ లేకపోతే ఇక్కడ నో పెట్టాలి. నో పెడితే కనుక అదర్ ఐడి కార్డ్ కోసం ఇక్కడ ఒక లిస్ట్ అయితే ఇచ్చారనమాట. అవేంటంటే మనకి డ్రైవింగ్ లైసెన్స్, ఎంప్లాయర్ ఐడి అనమాట. ఎవరైనా గవర్నమెంట్ పిఎస్సిలో అలాగే ప్రైవేట్ జాబ్ చేస్తామంటే ఐడి కార్డ్ నెంబర్ కానీ, లేకపోతే పాన్ కార్డు కానీ, లేకపోతే పాస్పోర్ట్, లేకపోతే స్కూల్ కాలేజీ ఐడి కానీ, లేకపోతే ఓటర్ ఐడి కానీ ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. దాని యొక్క నెంబర్ అయితే ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. సపోజ్ మీరు పాన్ కార్డ్ సెలెక్ట్ చేసుకుంటే దాని నెంబర్ ఇవ్వాలి. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఓటర్ కార్డ్ అయితే దాని నెంబర్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడైతే క్యాండిడేట్స్ నేమ్ అనమాట. మీ యొక్క నేమ్ ఏదైతే ఉందో 10th క్లాస్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ ఇక్కడైతే మనం ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి వెరిఫై క్యాండిడేట్స్ నేమ్ అంటే సెకండ్ పైన ఏదైతే ఇచ్చామో మనం సేమ్ నేమ్ అయితే ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. కిందకి రావాలి. హ్యావ్ యూ ఎవర్ చేంజ్ నేమ్, మీ యొక్క నేమ్ని మీరు ఎప్పుడైనా చేంజ్ చేసుకున్నారని అడుగుతున్నారనమాట. చేసుకొని ఉంటే కనుక ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక న్యూ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. నో పెడితే మనకి కాలం అయితే అవసరమైతే లేదనమాట. సో ఇక్కడ జెండర్ అంటే మీరు మేలా ఫీమేలా సెలెక్ట్ చేసుకోవాలి. అదైతే కన్ఫర్మ్ అయితే చేయాలి. సెకండ్ టైము మెయిల్ అయితే ఇస్తే కింద కూడా మెయిల్ ఇవ్వాలన్నమాట. డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ క్యాలెండర్ అయితే ఇచ్చారు. దీని నుంచి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మొదట ఇయర్ ఏదైతే ఉందో ఇక్కడ ఇయర్స్ అన్నీ వస్తున్నాయి. మొదట ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత మంత్, తర్వాత డే అనమాట. అలాగే మీ క్యాలెండర్ నుంచి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ 10th క్లాస్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ ప్రకారం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేయాలి. మీ యొక్క ఫాదర్స్ నేమ్ అనమాట ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే అదైతే కన్ఫర్మ్ అయితే చేయాలన్నమాట సెకండ్ టైము. ఫ్రెండ్స్ ఇక్కడ మీ యొక్క మదర్స్ నేమ్ ఏదైతే ఉందో అది ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. అదైతే సెకండ్ టైము ఇక్కడ మనం కన్ఫర్మ్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ కిందకి రావాలి. ఇక్కడ మెట్రికులేషన్ ఎడ్యుకేషన్ బోర్డు అనమాట. ఇక్కడ మనకి అన్ని బోర్డ్స్ అయితే వస్తాయి అనమాట. సపోజ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ కూడా వస్తుంది. లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ మన అదర్స్ అయితే ఉంటుంది అనమాట. జనరల్గా అన్నీ ఉంటాయి. లేకపోతే కనుక మీరు అదర్స్ అనేది తీసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదనమాట. అదైతే కన్ఫర్మ్ అయితే చేయాలి సెకండ్ టైం. ఇక్కడ రోల్ నెంబర్ అనేది మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాని ప్రకారం మీరు ఎంటర్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ ఈ రోల్ నెంబర్లో మనకి స్లాష్ అనేది ఒక స్పెషల్ క్యారెక్టర్ మాత్రమే ఎంటర్ అయితే చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఈ విధంగా అనమాట. లేదంటే ఇక్కడ మనకి అదర్ స్పెషల్ క్యారెక్టర్స్ అనేది మనకి ఇక్కడ అలౌ అయితే చేయరనమాట. సపోజ్ మన హైఫన్ కానీ అండర్స్కోర్ అలాంటివి ఎంటర్ చేయడానికి వీల్లేదనమాట. ఓన్లీ స్లాష్ మాత్రం ఎంటర్ చేసుకోవచ్చు. ఒకవేళ కనుక రోల్ కోడ్ కనుక ఉంటే మీ యొక్క మెట్రికులేషన్ సర్టిఫికేట్లో రోల్ కోడ్ లేకపోతే రోల్ నెంబర్ అనేది కూడా ఉంటే అదైతే ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇఫ్ రోల్ కోడ్ ఈస్ గివెన్ ఇన్ యువర్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ దెన్ ఎంటర్ రోల్ కోడ్ హైఫన్ రోల్ నెంబర్ అనమాట. ఈ విధంగా మీరు ఎంటర్ అయితే చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. లేకపోతే డైరెక్ట్గా మీరు రోల్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవచ్చు. అదైతే కింద మనం కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట, చేయాలి. అలాగే కిందకి రావాలి. ఇయర్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ 10th క్లాస్ అనమాట. మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు 10th క్లాస్ ఇక్కడ మెన్షన్ అయితే చేయాలన్నమాట. అలాగే హైయెస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సపోజ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే ఈ విధంగా ఎంటర్ చేయాలి. అది గ్రాడ్యుయేషన్ అయితే సేమ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే క్యాండిడేట్స్ యొక్క మొబైల్ నెంబర్ అనమాట. మీకు 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఎంటర్ అయితే చేయాలన్నమాట. మీకు సెండ్ ఓటీపీ అంటారు, ఓటీపీ వస్తుంది. అదైతే మీరు ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే క్యాండిడేట్స్ ఈమెయిల్ ఐడి అనమాట. మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ క్యాండిడేట్స్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలన్నమాట. దానికైతే ఓటీపీ వస్తుంది, మీరు వెరిఫై చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట.
ఫ్రెండ్స్ మనకి పైన ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అలాగే ఈమెయిల్ ఐడికి సెపరేట్ ఓటీపీస్ అయితే వచ్చాయన్నమాట. మనం వెరిఫై చేసాము, ఓటీపీ ఎంటర్ చేసాం, వ్యాలిడేటెడ్ అని వచ్చిందనమాట సక్సెస్ఫుల్గా. ఇక్కడ మనం సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే అలౌట్ అయింది అనమాట, విజిబుల్ అవుతుంది, మనం నోట్ చేసుకుని పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి నోట్ అయితే ఇచ్చారు, బేసిక్ డీటెయిల్స్ ఆర్ సేవ్డ్, రిజిస్ట్రేషన్ ఈజ్ పార్షియల్ అండ్ ఇట్ షుడ్ బి కంప్లీటెడ్ విత్ ఇన్ 14 days అనమాట. రిమైనింగ్ ఆ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే విత్ ఇన్ 14 days అంటే 14 రోజుల లోపు అయితే మనం కంప్లీట్ అయితే చేసుకోవాలి, లేకపోతే ఆటోమేటిక్గా ఈ డీటెయిల్స్ అయితే డిలీట్ అయిపోతాయి అనమాట. సో రిమైనింగ్ ప్రాసెస్ అయితే విత్ ఇన్ 14 days మనం అయితే కంప్లీట్ అయితే చేసుకోవాలన్నమాట. రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ వన్ టైం పాస్వర్డ్ ఈజ్ షేర్డ్ ఆన్ యువర్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అనమాట. యూజ్ ఇట్ సైన్ ఇన్ టు యువర్ అకౌంట్ అనమాట. మనం ఎంటర్ చేసినటువంటి ఆ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ద్వారా ఓటీపీ ద్వారా మనం తర్వాత లాగిన్ అవ్వాలన్నమాట. టు కంప్లీట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ క్లిక్ కంటిన్యూ బటన్ అనమాట, దీని మీద మనం క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనకి రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చింది, పాస్వర్డ్ కూడా వచ్చింది అనమాట. ఇక్కడ ఎంటర్ చేయాలి, క్యాప్చర్ బాక్స్లో ఎంటర్ చేసేసి సైన్ ఇన్ అయితే అవ్వాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ప్లీజ్ సెట్ ఏ న్యూ పాస్వర్డ్ అని వచ్చిందనమాట. మనం ఇక్కడ న్యూ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఓల్డ్ పాస్వర్డ్ అయితే మీకు ఈమెయిల్ ఐడికి వచ్చి ఉంటుంది, ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. న్యూ పాస్వర్డ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. మినిమం 8 క్యారెక్టర్స్ అయితే ఉండాలి, ఒక అప్పర్ కేసు, ఒక లోయర్ కేసు, ఒక నెంబర్, అలాగే ఒక స్పెషల్ క్యారెక్టర్ అనమాట. ఈ విధంగా మనం కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫా న్యూమరిక్ అండ్ స్పెషల్ క్యారెక్టర్స్తో ఒక న్యూ పాస్వర్డ్ అయితే జనరేట్ చేసుకోవాలి ఇక్కడ. ఫ్రెండ్స్ అదైతే ఇక్కడ పాస్వర్డ్ అయితే మనం సెకండ్ టైం అయితే కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే సెక్యూరిటీ క్వశ్చన్ అయితే అడుగుతున్నారనమాట. ఒకటి ఇక్కడ ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ వాట్ సిటీ వర్ యూ బోర్న్ ఇన్ అనమాట, మీరు ఎక్కడ బోర్న్ అయ్యారు అలాగే తను ఆన్సర్ చేసుకొని మనం ఒక చోట నోట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. పాస్వర్డ్ కనుక మనం ఫర్గాట్ అయితే అది మనం దాని ద్వారా అయితే మనం రెస్టోర్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే సెకండ్ క్వశ్చన్ అనమాట, సెకండ్ క్వశ్చన్ కూడా అడిగి ఇక్కడైతే మనం ఆన్సర్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలన్నమాట. రీసెట్ అంటే ఈ కాలమ్స్ అన్ని క్లియర్ అవుతాయి, మళ్ళీ మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ మనకి లాగిన్ ఫామ్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడైతే న్యూ పాస్వర్డ్ మీరు ఏదైతే జనరేట్ చేసుకున్నారో ఇప్పుడు ఆ యొక్క న్యూ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. క్యాప్చర్ బాక్స్లో ఎంటర్ చేసేసి లాగిన్ అయితే అవ్వాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ నెక్స్ట్ థర్డ్ కాలం అనమాట. ఇక్కడ అడిషనల్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలి. కేటగిరీ మీకు కేటగిరీ ఏదైతే ఉందో ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, జనరల్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ అయితే దీన్ని కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట. నేషనాలిటీ అయితే ఇక్కడ మనకి ఏ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి ఫ్రెండ్స్ మనకి ఏ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ హూ మైగ్రేటెడ్ ఫ్రమ్ పాకిస్తాన్ ఇలా ఏదో ఇచ్చారనమాట. అలాగే భూటాన్, నేపాల్, టిబెటన్ అలా మనం ఇదైతే సిటిజన్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మన సిటిజన్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ చేసుకున్న తర్వాత విజిబుల్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనమాట, అంటే మోల్స్ అనమాట. మీకు 10th క్లాస్ దాని ప్రకారం ఎక్కడైతే మీకు మోల్స్ ఉన్నాయో అదైతే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఆర్ యూ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎస్పెక్టెడ్ టైప్ ఆఫ్ డిజబిలిటీ ఇవైతే మెన్షన్ అయితే చేసుకోవాలి. ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట. ఇంకా పర్మనెంట్ అడ్రస్ అనమాట. ఇక్కడ డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా మీరు కంప్లీట్ అడ్రస్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. స్టేట్ కూడా ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అడ్రస్లో నుంచి స్టేట్, డిస్ట్రిక్ట్లు అన్నీ వస్తున్నాయి. ఇక్కడ మనకి అన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయన్నమాట, సెలెక్ట్ చేసుకోవాలి. పిన్ కోడ్ కూడా మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఇఫ్ ప్రజెంట్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ ఏమైతే టిక్ ఆన్ చేస్తే పై అడ్రస్ కిందకి ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తుంది. సేవ్ అండ్ నెక్స్ట్ అయితే మీరు చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు కంప్లీట్ అడ్రస్ అయితే ఎంటర్ చేసుకోవాలి. డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా స్ట్రీట్, అలాగే ఒక సిటీ అన్నీ కూడా ఎంటర్ చేయాలన్నమాట. కంప్లీట్ స్టేట్, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్, సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మన లాస్ట్ స్టెప్ అనమాట. ఇక డిక్లరేషన్ ఇవ్వాలి, టిక్ ఆన్ చేయాలి. మీరు డీటెయిల్స్ చూసుకోవాలంటే ఓటీ డీటెయిల్స్ ఏమే క్లిక్ చేసి వ్యూ చూసుకోవచ్చు, లేదంటే డిక్లేర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇలా అయితే వచ్చింది, డిక్లరేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది, ఓకే అనాలన్నమాట. ఫ్రెండ్స్ ఇదైతే మన డాష్ బోర్డ్ అనమాట. మన యొక్క డీటెయిల్స్ అన్నీ ఇక్కడ కనబడుతున్నాయి అనమాట, చెక్ చేసుకోవచ్చు అన్నీ కూడా. మీకు ఏదన్నా ఈ ఓటీఆర్లో కనుక డీటెయిల్స్లో ఏదన్నా మీకు మోడిఫికేషన్స్ కావాలి అంటే ఎడిట్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అని ఉన్నది ఇక్కడ రైట్ సైడ్ టాప్లో అనమాట. ఎడిట్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసి మీరు అప్లికేషన్ పెట్టుకునే ముందే అవైతే చేంజ్ చేసుకొని తర్వాత మీరు అప్లై అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇదైతే మన డాష్ బోర్డ్ అనమాట. కిందకు వచ్చేస్తే ఇక్కడ మనకి లైవ్ ఎగ్జామినేషన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీసు, సిఏపిఎఫ్ అండ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ సిఏఎఫ్ ఎగ్జామినేషన్ సంబంధించి అప్లికేషన్ స్టార్ట్ డేట్ ఇవ్వాలన్నమాట 4th March 2024. ఇక లాస్ట్ డేట్ వచ్చేసి 28th March 2024. ఇక్కడ గతంలో మీరు పెట్టిన అప్లికేషన్స్ అని ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఈ
ఎస్ఐ ఇన్ ఢిల్లీ పోలీస్కి దీనికి మనం అప్లై చేయాలి అంటే ఇక్కడ అప్లై అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇలా వచ్చిందనమాట. ఇక్కడ ఫిల్ ఫామ్ అని ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ మనం ఇక్కడ లాగిన్ అయితే అయ్యాము. ఇక్కడ మనకి పర్సనల్ డీటెయిల్స్ అయితే విజిబుల్ అవుతున్నాయి అనమాట. ఇక్కడ మనం రివ్యూ చూసుకోండి, చెక్ చేసుకోవాలన్నమాట ఇవన్నీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి లేదా. ఇవన్నీ కూడా ఓటీఆర్ డీటెయిల్స్ అనమాట. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఏదైనా మిస్టేక్స్ ఉంటే మనకి ఇక్కడ ఎడిట్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అనేది ఉంటుంది మనకి మన డాష్ బోర్డ్లో. అక్కడ క్లిక్ చేసుకొని ఈ డేటా ఏదైనా మీరు మోడిఫై అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇంకా కిందకు వచ్చేస్తే ఇక్కడ మనకి నెక్స్ట్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి 1 to 18 ఈ పాయింట్స్ ఏదైతే ఉన్నాయో ఈ కాలమ్స్ అన్నీ కూడా మనకి ఓటీఆర్ డీటెయిల్స్ అనమాట. దీంట్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఇందాక చెప్పినట్టుగా మన డాష్ బోర్డ్లో ఎడిట్ ఓటీఆర్ డీటెయిల్స్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీరు ఆ యొక్క డీటెయిల్స్ ఏదైనా కూడా మార్చుకునే అవకాశం అయితే ఉంటుంది. అవన్నీ జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ 19 పాయింట్కి వచ్చేస్తే ఇక్కడ హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారనమాట. మీ యొక్క హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే క్వాలిఫై ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనమాట. దీనికి సంబంధించి మనకి గ్రాడ్యుయేషన్ అయితే కంపల్సరీగా కావాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి క్వాలిఫై ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనమాట. దీనికి గ్రాడ్యుయేషన్ కంపల్సరీ కావాలి. మీకు హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పీజీ ఉన్నప్పటికీ దీనికి ఇక్కడ గ్రాడ్యుయేషన్ అయితే కావాలన్నమాట. ఇక్కడ పారా నెంబర్ 7.1 to 7.4 అయితే ఇచ్చారనమాట. ఇక్కడ 7.1 వచ్చేసరికి మనకి ఎనీ డిగ్రీ అనమాట. 1 August 2024కి మీకు ఆ యొక్క డిగ్రీ అయితే అప్టైన్ అయితే అయి ఉండాలన్నమాట. అలాగే ఇక్కడ 7.2, 7.3, 7.4 అనమాట. అదైతే మనకి యూజీసీ రికగ్నైజేషన్ అయితే అయ్యి ఉండాలన్నమాట. ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్కి సంబంధించి కూడా ఆ యొక్క యూజీసీ దానికి సంబంధించినటువంటి రికగ్నిషన్ ఉంటే కనుక సరిపోతుంది అనమాట. సో ఆ యొక్క డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి, అది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ ఈక్యూ స్టేటస్, ఈక్యూ అంటే మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ స్టేటస్ అనమాట. డిగ్రీకి సంబంధించి పాస్లో లేకపోతే ఇప్పుడు అపీర్ అయ్యి మీరు రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూనే అడుగుతున్నారనమాట. పాస్డ్ అయితే తీసుకోవాలి, అలాగే మీరు అపీర్ అయితే కనుక కింద తీసుకోవాలన్నమాట. సపోజ్ ఇక్కడ మనకి పాసింగ్ ఇయర్ అనమాట, ఎప్పుడు మీరు పాస్ అయ్యారు అనేసి ఇక్కడ సెలెక్ట్ అయితే చేసి, అదే మీ ఇక్కడ అపీరింగ్ తీసుకుంటే కనుక ఇక్కడ పాసింగ్ ఇయర్ అయితే. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ పాస్వర్డ్ తీసుకున్నా లేకపోతే అపీరింగ్ తీసుకున్నా కూడా మనకి ఇక్కడ ఇయర్ ఆఫ్ పాసింగ్ అయితే అడుగుతుంది అనమాట. సపోజ్ మీరు ఈ 2024 కూడా మీరు ఎగ్జామ్స్ రాసి మీరు వెయిటింగ్ ఫర్ రిజల్ట్స్ అయినా కూడాను ఈ యొక్క 1 August 2024 లోపు మీరు కనుక ఈ యొక్క డిగ్రీ కనుక మీరు అప్టైన్ చేయగలిగితే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాంటప్పుడు మీరు 2024 అయితే తీసుకోవాలన్నమాట. లేదంటే మీరు గతంలో డిగ్రీ చేస్తుంటే ఎప్పుడు పాస్ అయ్యారు అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా కూడా స్టేట్ యూటీ ఆఫ్ బోర్డ్ యూనివర్సిటీ అనమాట. మీరు ఏ యూనివర్సిటీ నుంచి ఆ యొక్క డిగ్రీ చేశారు, అది ఏ స్టేట్లో ఉందని అడుగుతున్నారు అనమాట. సెలెక్ట్ చేసుకోవాలి. నేమ్ ఆఫ్ ద యూనివర్సిటీ, ఇక్కడ అన్ని యూనివర్సిటీస్ ఉంటాయి, లేకపోతే మీకు అదర్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. లేనిది ఏదైనా ఉంటే ఇక అదర్స్ తీసుకోవచ్చు. జనరల్గా అన్నీ ఉంటాయి, అన్నీ చెక్ చేసుకోవాలి, లేకపోతే అదర్స్ అయితే తీసుకోవచ్చు అనమాట. రోల్ నెంబర్ అయితే మెన్షన్ చేసుకోవాలి గ్రాడ్యుయేషన్కి సంబంధించి, ఎగ్జాంపుల్ ఇలాగనమాట. అలాగే పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనమాట, మీకు ఎంత పర్సంటేజీ వచ్చిందనేది మెన్షన్ చేయాలి. లేదంటే ఇక్కడ సిజిపిఏ అయితే కనుక ఇక్కడ సిజిపిఏ అయితే ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ మనకి ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే ఈ డీటెయిల్స్ ఫెచ్ చేయడం టైం పడుతుంది, సమ్ టైమ్స్ రావట్లేదు అనమాట. మీరు లాగౌట్ లాగిన్ అయితే ఈ విధంగా వస్తాయి అనమాట. బిఏ ఆనర్స్, బీబీఏ, బీసీఏ, బీకామ్ ఇవన్నీ ఇచ్చారనమాట. గ్రాడ్యుయేషన్స్ అన్నీ కూడా ఏదైతే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. దీంట్లో లేనిటువంటి గ్రాడ్యుయేషన్ మీరు ఏదైనా కనుక చేస్తుంటే అదర్స్ అనేది తీసుకోవచ్చు అనమాట. లేదంటే డైరెక్ట్గా ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఎక్స్ సర్వీస్ మ్యాన్ డీటెయిల్స్ అనమాట. ఇక్కడ దానికి సంబంధించి వెదర్ యు ఆర్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే కనుక ఆర్మడ్ ఫోర్సెస్లో కనుక ప్లీజ్ రిఫర్ టు ద నోటీస్ నెంబర్ 5.4 to 5.9 ఇచ్చారు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టాలి, లేకపోతే నో పెట్టారనమాట. అలాగే వెదర్ ఎలిజిబుల్ ఫర్ స్పెషల్ కోటా ఆఫ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఢిల్లీ పోలీస్, ఇక్కడ 3.3 అనమాట. వాళ్ళకి రిజర్వేషన్ అయితే ఉన్నది, ఆ కోటాకి సంబంధించి వాళ్ళు మాత్రం ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో పెట్టాలన్నమాట. ఆర్ యూ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఆఫ్ ఢిల్లీ పోలీస్, మీరు ఈ ఢిల్లీ పోలీసులో వర్క్ చేస్తూ ఉంటే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే కావాలి, నో పెడితే అవసరం లేదనమాట. వెరిఫై వెదర్ యు ఆర్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఆఫ్ ఢిల్లీ పోలీస్, మీరు కనుక ఈ ఢిల్లీ పోలీస్కి సంబంధించి
డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ అయితే ఎస్, లేకపోతే నో అనమాట. వెదర్ సీకింగ్ ఏజ్ రిలాక్సేషన్, మీకు ఏజ్ రిలాక్సేషన్ కావాలి అంటే ఎస్ పెట్టాలన్నమాట. మీ యొక్క ఏజ్ అనేది ఇందాక చెప్పినట్టుగా మనకి ఆ యొక్క విత్ ఇన్ రేంజ్లో ఉంటే అవసరమైతే, లేకపోతే నో పెట్టుకోవచ్చు, లేదా అవసరమైతే కనుక ఎస్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. డూ యూ వాంట్ టు మేక్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఫర్ యాక్సింగ్ డిఓపిటీస్, ఇది మనం ఎస్ అయితే పెట్టుకోవచ్చు. మీకు జాబ్ వచ్చిందా లేదా అనేది వీళ్ళు మీ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే యాక్సెస్ చేస్తారనమాట. ఇది ఎస్ అయితే పెట్టుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదనమాట. ఇక్కడ మనం సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ మన ఎగ్జామ్ రిక్వైర్మెంట్ కాలమ్స్ అయితే ఇచ్చారు అనమాట. ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఇందాక చెప్పినట్టుగా మనకి ఇక్కడ మన ఎస్ఆర్ రీజన్ అయితే తీసుకోవాలన్నమాట. కిందకి రావాలి. సదరన్ రీజన్ అయితే ఇక్కడ మనకి సదరన్ రీజన్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట. చీరాల, అలాగే గుంటూరు ఉంది, హైదరాబాద్, కాకినాడ, అలాగే ఇక్కడ కరీంనగర్, కర్నూలు, అలాగే ఇక్కడ నెల్లూరు, అలాగే తిరుపతి, అలాగే ఇక్కడ మనకి విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, వరంగల్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇవైతే మీరు ఇక్కడ దీని నుంచి 3 ఆప్షన్స్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా కూడా డూ యూ బిలాంగ్స్ టు ఏ క్యాస్ట్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద సెంట్రల్ లిస్ట్ ఆఫ్ ఓబీసీ, మీరు కనుక మీ యొక్క క్యాస్ట్ అనేది ఇక సెంట్రల్ లిస్ట్ ఓబీసీలో కనుక లేకపోతే మిమ్మల్ని అయితే ఇక్కడ జనరల్ కేటగిరీ కింద అయితే తీసుకోవడం జరుగుతుంది. అయితే కనుక ఈ ఢిల్లీకి సంబంధించి ఎన్సిటీ ఢిల్లీలో కనుక అది కనుక నోటిఫై అయి ఉంటే కనుక మీ యొక్క క్యాస్ట్, అప్పుడైతే మిమ్మల్ని ఆ యొక్క ఢిల్లీ పాలసీకి సంబంధించి మాత్రం ఇక్కడ ఓబీసీ కింద కన్సిడర్ చేస్తారు. ఇంకా అదర్ వేకెన్సీస్కి సంబంధించి మాత్రం యూఆర్ కేటగిరీ కింద అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఇక్కడ క్లారిటీకి వస్తుంది. నాకైతే ఇక్కడ ఇది డిజిబుల్ అయిందనమాట, నేను ఎస్సీ క్యాస్ట్ ఇచ్చాను కాబట్టి. ఓబీసీ వాళ్ళకి మాత్రం ఇది హైలైట్ అయితే అవుతుంది అనమాట. మీ యొక్క క్యాస్ట్ అనేది సెంట్రల్ లిస్ట్లో కనుక లేకపోతే, అది కనుక మనకి ఎన్సిటీ ఢిల్లీలో కనుక మీరు నోటిఫై అయి ఉంటే ఆ ఢిల్లీ పోలీసుకి సంబంధించి వాటికి మాత్రమే మిమ్మల్ని ఆ యొక్క ఓబీసీ కింద కన్సిడర్ చేస్తారు. మిగిలిన పోస్టులకి మాత్రం యూఆర్ కింద కన్సిడర్ చేస్తారనమాట. ఇంకా వాళ్ళు మాత్రమే దానికి మీ యొక్క కన్సెంట్ అయితే ఎస్ పెట్టుకోవాలన్నమాట. అలాగే డూ యూ బిలాంగ్స్ టు ఏ క్యాస్ట్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద సెంట్రల్ లిస్ట్, మీ యొక్క క్యాస్ట్ అనేది సెంట్రల్ ఓబీసీ లిస్టు లేకుండా ఉండి ఈ యొక్క ఎన్సిటీ ఢిల్లీలో మాత్రం ఉంటే కనుక మిమ్మల్ని ఈడబ్ల్యూఎస్ కోటా కింద కనుక కన్సిడర్ చేయాలి అని మీరు అనుకుంటే ఇక్కడ ఎస్ అయితే పెట్టుకోవాలి, లేకపోతే నో అని పెట్టుకోవాలన్నమాట. అలాగే ఆర్ యూ ఏ నేషనల్ క్యాడెట్ కార్ప్స్ అనమాట, ఎన్సీసీ కనుక మీకు హోల్డర్ అయితే కనుక ఇది ఎస్ అయితే పెట్టాలన్నమాట. ఎస్ పెడితే కనుక యొక్క వెరిఫై వెదర్ యూ ఆర్ ఎన్సీసీ సర్టిఫికేట్ హోల్డర్, ఎస్ అయితే పెట్టాలి, లేకపోతే నో పెట్టాలన్నమాట. అలాగే అది సెకండ్ టైం అయితే మనం నో అయితే కన్ఫర్మ్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఎస్ అయితే కనుక 2 కూడా ఎస్ పెట్టి అయితే పెట్టుకోవాలి. నెక్స్ట్ సేవ్ నెక్స్ట్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మన థర్డ్ స్టెప్ అనమాట, ట్యాబ్ అప్లోడ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్. మీరు ఇక్కడ లైవ్ ఫోటో అయితే ఇక్కడ క్యాప్చర్ అయితే చేసుకోవాలన్నమాట. దానికోసం మీరు ఇక్కడ వైట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఆ యొక్క ప్లేస్లో అయితే ఈ యొక్క ల్యాప్టాప్ కానీ, కంప్యూటర్ కానీ, లేకపోతే ఆండ్రాయిడ్ ఫోన్ కానీ పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారు, దాని ప్రకారం మీరు ఇక్కడ క్యాప్ కానీ మాస్క్ కానీ అయితే మీరు వేర్ చేయకూడదు అనమాట. ఇలాగా ఇక్కడ క్యాప్చర్ లైవ్ ఫోటో ఉంది, దీని మీద క్లిక్ చేసి క్యాప్చర్ చేసి సేవ్ చేసుకోవాలన్నమాట. అలాగే సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేసుకోవాలి డైరెక్ట్గా జేపీజీ ఫార్మేట్లో 10 to 20 KB మధ్య. ఇది ఇక్కడ మనకి ఇక్కడైతే మనకి విజిబుల్ అయితే అవుతుంది అనమాట సిగ్నేచర్, అలాగే ఫోటో. ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ ఉంది, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ ప్రివ్యూ అయితే మనం చూసుకోవచ్చు. ఇక్కడ మనకి ఫోటో క్యాప్చర్ అయిన తర్వాత ఇక్కడ మనకి క్యాప్చర్ అగైన్ అని వస్తుంది, లేకపోతే సేవ్ అనమాట. మీరు సేవ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనకి సిగ్నేచర్ అప్లోడ్ చేసాము, మన లైవ్ ఫోటో కూడాను ఇదైతే క్యాప్చర్ అయిందనమాట. ఇక్కడ డిక్లరేషన్ అడుగుతున్నారు, ఐ అగ్రీ అనాలి. ఇక్కడ క్యాప్చర్ ఇచ్చారు, ఇది ఎంటర్ చేయాలి. నెక్స్ట్ సేవ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఇలా అయితే వచ్చిందనమాట. అప్లికేషన్ సబ్మిటెడ్, కంటెంట్స్ నాట్ వెరిఫైడ్, ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అని వచ్చింది. అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్అవుట్ తీసుకొని మీ దగ్గర జాగ్రత్తగా అయితే పెట్టుకోవచ్చు అనమాట.